దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో లోకేష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. షువాల్స్ చైర్మన్ లీ చియాంగెన్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో షువాల్స్ పాదరక్షల యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో 300 కోట్లతో షువాల్స్ యూనిట్ సిద్దమవుతోంది. దీని ద్వారా 3000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని షువాల్స్ ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. లోకేష్ ప్రతిపాదనలపై షువాల్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఇక సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో సోలం యూనిట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 338 కోట్లతో శ్రీ సిటీలో సోలం ఈవీ ఛార్జర్ యూనిట్ సిద్దమవుతోంది. శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీని విస్తరించాలని లోకేష్ సూచించారు. ఇక శ్రీ సిటీ ప్లాంట్ పనులు వేగవంతం చేస్తామని సోలం సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇక సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సుంగ్మింగ్ హ్వాంగ్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి ఐఐటి సహకారంతో అడ్వాన్స్డ్ ఎపిటాక్సీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సానుకూలంగా స్పందించారు.